చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెద్దపల్లి పార్లమెంటులో కూడా 70 సంవత్సరాల నుంచి మాదిగలకు టికెట్ ఇవ్వడం జరుగుతలేదు. కాబట్టి ఈసారి మాదిగకు టికెట్ ఇవ్వాలని చెప్పని అన్ని రాజకీయ పార్టీలకు పోయి హైదరాబాద్కు పోయి మేము అధ్యక్షులకు మా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చి ఇది ఒక డప్పు కార్యక్రమం పెట్టి అయ్యా మాకు టికెట్ ఇవ్వాలని చెప్పని పెద్దపల్లిలో 500 డప్పులతో కూడా మా మొరగట్టుకున్నాము. కానీ ఎవరు కూడా మామూలు మాదిగలతో ఏమి కాదు అని చెప్పనే ఉద్దేశంతో 3 పార్టీలు టికెట్ డిక్లేర్ చేసింది. ఒక కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఈ మాదిగ ఓట్లతోటే ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆనాడు టీఆర్ఎస్ కూడా తెలంగాణ తెచ్చుకున్నది కూడా మేము మాదిగలమే. మళ్ళీ మీరు మమ్మల్ని వాళ్ళు కదా చేసినట్టు చేయకుండా కాంగ్రెస్ పార్టీని మాకు టికెట్ ఇవ్వాలని చెప్పని మేము మాదిగకు టికెట్ ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. నా పేరు మాడిపిల్లి బాపయ్య. నేను మాదిగల ఐక్య వేదిక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ సీట్ ఇప్పటి వరకు కాంగ్రెస్ 70 సంవత్సరాల చరిత్రలో ఒకసారి ఆగం చంద్రశేఖరరావు తప్ప వేరే ఎవరికి లేదు. ఒక వెంకటస్వామి కుటుంబానికే ఇస్తుంది. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్లో ఉన్నటువంటి అధికారులను, మంత్రులను కూడా మేము అడుగుతున్నాం. ఈసారి ఒకసారి మా మాదిగలకు ఇవ్వండి. మీకు ఆ టికెట్ గెలిపించి బంగారు పల్లెంలో పెట్టి మరి మాదిగలను గెలిపించి మీకు మీరు ఆలోచించండి. 3 లక్షల ఓట్లు మాదిగలు ఉన్నాయి. మరి మాదిగలను విస్మరిస్తే, మేము తిరుగుబాటు చేస్తే మరి ఏమైతుందో ఒకసారి ఆలోచించాలని మేము చెప్తున్నాం. స్థానిక మాదిగలకు వెయ్యండి. వేరే వలసవాదుల గెలిపించుకుంటామని మాదిగ జాతి చైతన్యమైంది. ఎందుకంటే 2 పార్టీలు మాదిగలు అణచివేస్తాయి. ఒక్కరు కూడా టికెట్ కేటాయించాలి. మీరు కేటాయిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, మాదిగ అభ్యర్థిని గెలిపించుకొని గాంధీ భవన్ కు పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చి మీకు అప్పగిస్తాం. దయచేసి ఆలోచించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా సానుకూల నిర్ణయం వస్తామని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు, మీరు మాదిగల పట్ల చాలా సానుకూలంగా ఉంటారనేటువంటి ఒక నానుడు ఉన్నది. దయచేసి ఇక్కడ మిమ్మల్ని ప్రేమ్ సాగర్ రావు గారిని, అదేవిధంగా పక్కనున్నటువంటి రామగుండం ఎమ్మెల్యే గారిని, పెద్దపల్లి ఎమ్మెల్యే గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పట్ల మీ మాదిగలు సానుకూలంతో ఉన్నారు. మీరు దయచేసి ప్రత్యేక శ్రద్ధ వహించి మాదిగలకు టికెట్ కేటాయించి మాదిగల్ని డెవలప్ చేయడంలో, చేయబట్టి నడిపించడంలో కీలక పాత్ర పోషించాలని మేము మాదిగ ఐక్య వేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఓట్లు మాదిగలవి. మేమెంతమందిమో ఓట్లు మాదిగలవి. ఓట్లు మాదిగలవి. జై మాదిగ, జై మాదిగ. ఇవ్వాలి పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ స్థానిక మాదిగలకే.